అందరికీ నమస్కారం. ఇండియన్ మైథాలజీ ఛానల్కి స్వాగతం. ఆ సిద్ధాశ్రమంలో ఈ యాగం ప్రారంభించారు. ఈ యాగం 6 రాత్రుళ్ళు 6 పగళ్ళు జరుగుతుంది. కాబట్టి నువ్వు అన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి విశ్వామిత్రుడు మౌన దీక్షలోకి వెళ్ళిపోయాడు. 5 రోజులు యాగం చక్కగా జరిగింది. 6వ రోజున ఆ అగ్నిహోత్రం ఒక్కసారి భగ్గున పైకి లేచింది. వెంటనే రాముడు లక్ష్మణుడిని అప్రమత్తంగా ఉండమన్నాడు. అప్పుడే పైనుండి మారీచ సుబాహువులు కొన్ని వేల రాక్షసులతో వచ్చి ఆ అగ్నిహోత్రంలో రక్తం పోశారు. వెంటనే రాముడు మానవాస్త్రంతో మారీచుడిని కొట్టాడు. ఆ దెబ్బకి వాడు 100 యోజనముల దూరం వెళ్ళి పడ్డాడు. సుబాహువుడిని ఆగ్నేయాస్త్రం పెట్టి కొడితే వాడు గుండెలు బద్దలై నెత్తురు కక్కుతూ కింద పడి మరణించాడు. మిగతా రాక్షసులందరినీ వాయువస్త్రంతో నిర్జించారు. యాగం పూర్తయ్యాక విశ్వామిత్రుడు లేచి రాముడిని ఆలింగనం చేసుకున్నాడు. ఆ రాత్రి అందరూ హాయిగా పడుకున్నారు. మిథిలా నగరంలో జనక మహారాజు ఒక గొప్ప యాగం చేస్తున్నారు. కావున మీరు కూడా నాతో ఆ నగరానికి రండి. అక్కడ చూడవలసినవి 2 ఉన్నాయి అని విశ్వామిత్రుడు రాముడితో చెప్పాడు. అందరూ ఆ మిథిలా నగరానికి బయలుదేరారు. వాళ్ళు అలా ప్రయాణిస్తూ షోనా నది ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. ఆ ప్రాంతం ఫలాలు పుష్పాలతో చాలా శోభాయానమానంగా కనబడింది. ఈ ప్రాంతం ఎందుకు ఇంత ఆనందంగా అందంగా ఉండడానికి గల కారణమేంటని రాముడు అడగగా విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు. పూర్వకాలంలో బ్రహ్మకుమారుడైన కుశుడు రాజ్యపాలన చేసేవాడు. ఆయనకి కుశాంబుడు, కుశనాభుడు, అదర్తజసుడు, వసురాజు అనే 4 కుమారులు కలిగారు. ఆ 4 యవ్వనవంతులయ్యాక కుశుడు వాళ్ళని పిలిచి, మీరు 4 నగరాలని నిర్మాణం చెయ్యండి. వాటిని మీరు ధార్మికంగా పరిపాలన చెయ్యండి అని ఆదేశించాడు. అప్పుడు వాళ్ళు కౌశాంబి, మహోదయము, ధర్మారణ్యము, గిరివజ్రపురము అనే 4 నగరాలను నిర్మించుకొని పరిపాలించారు. ప్రస్తుతం మనం ఉన్నది గిరివజ్రపురములో. ఈ పట్టణాన్ని వసురాజు నిర్మించాడు. ఈ నగరం 5 పర్వతాల మధ్యలో ఉంది. షోనా నది ఈ 5 పర్వతాల మధ్యలో ప్రవహిస్తుంది. అందుకే ఇక్కడి ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుంది. కుశుడి 2వ కుమారుడైన కుశనాభుడికి 100 మంది కుమార్తెలు కలిగారు. వాళ్ళందరూ కూడా గ్రతాచి అనే అప్సరసకు కుశనాభుడికి జన్మించారు. వాళ్ళందరూ విశేషమైన సౌందర్య రాసులు. మెరుపు తీగల వలె చాలా అందంగా ఉండేవారు. ఒకనాడు ఆ కుశనాభుడి కుమార్తెలు కొండ మీదకి వెళ్ళి పాటలు పాడుకుంటూ వీణలు వాయిస్తూ సంతోషంగా ఉన్న సమయంలో అక్కడికి వాయుదేవుడు వచ్చాడు. వాయువు వాళ్ళని చూసి, మీరు చాలా అందంగా ఉన్నారు, కానీ మీరు మనుషులు కావడం చేత మీరు ఇలా యవ్వనంలో ఎంతో కాలం ఉండలేరు. కొంతకాలానికి మీ యవ్వనంలో పాటు మీ అందం కూడా నశిస్తుంది. కాబట్టి మీరు నన్ను పెళ్లి చేసుకోండి. నన్ను పెళ్లి చేసుకుంటే మీరు కూడా నిత్య యవ్వనంలో ఉంటారు అని ప్రలోభ పెట్టాలని ప్రయత్నించాడు. వెంటనే ఆ 100 కన్యలు ఏకకంఠంతో, మా దగ్గర అపారమైన తపశ్శక్తి ఉంది, కావున మమ్మల్ని మేము రక్షించుకోగలము. మేము తలుచుకుంటే నువ్వు గర్వంగా చెప్పుకుంటున్న నీ దేవతాస్థానం నుంచి నిన్ను తొలగించగలము. మాకు పెళ్ళంటూ జరిగితే అది ధర్మాత్ముడైన మా తండ్రి గారు ఎవరిని చూపించి చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటాము. కానీ మా అంతట మేము నిర్ణయించుకోము. ఈ దేశంలో ఏ స్త్రీ తన తండ్రిని కాదని సొంతంగా తన భర్తని నిర్ణయించుకునే రోజు రాకూడదు అని ఆ కన్యలందరూ ఏకకంఠంతో చెప్పారు. వారి మాటలకు ఆగ్రహించిన వాయుదేవుడు ఆ 100 కన్యల శరీరములోకి ప్రవేశించి వారి అవయవములందు సంకోచత్వం కల్పించాడు. దానివల్ల వారందరూ అవయవములు పట్టుత్వం కోల్పోయారు. తరువాత ఆ కన్యలందరూ కుశనాభుడి దగ్గరికి వెళ్ళి జరిగినది చెప్పారు. అప్పుడు ఆ కుశనాభుడు తన కుమార్తెలను చూసి, అమ్మా, మీకు ఈ స్థితి కల్పించిన వాయుదేవుడిని మీరు శపించలేదు, ఓర్పు వహించారు. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని. స్త్రీకి ఉండవలసిన ఆభరణం ఓర్పు. అమ్మ,
నూరుగురు కలిసి ఒకేసారి అంత ఓర్పు పట్టారు. మీలో ఒక్కరికి కూడా కోపం రాలేదు. అందం అంటే అది. ఓర్పే దానం. అన్నిటికన్నా గొప్ప కీర్తి ఓర్పే. ఓర్పుకి మించిన యజ్ఞం లేదు, ఓర్పుని మించిన సత్యం లేదు, ఓర్పుని మించిన ధర్మం లేదు. ఆ ఓర్పు వల్లనే ఈ భూమి నిలబడుతోంది. అదే సమయంలో చూళి అనే ఒక మహర్షికి ఊర్మిళ కుమార్తె అయిన సోమద అనే గంధర్వ స్త్రీ ఉపచారాలు చేసేది. అలా చాలా కాలం ఉపచారం చేశాక ఒకనాడు ఆ మహర్షి ఆమెతో, నేను మీకు ఏమి చేయగలను అని అడిగారు. అప్పుడు ఆమె, నేను ఎవ్వరికీ భార్యను కాను, కానీ అపారమైన తపశ్శక్తి బ్రహ్మ తేజస్సు కలిగిన నీ వలన శారీరక సంపర్కం లేకుండా మానసికమైన తపఫలంతో నాకు కుమారుడు కావాలి అని అడిగింది. అప్పుడు ఆ చూళి మహర్షి సంకల్పం చేసి బ్రహ్మదత్తుడు అనే మానసపుత్రుడిని సోమదకు ప్రసాదించారు. పుట్టుక చేత బ్రహ్మజ్ఞాని అయిన బ్రహ్మదత్తుడు కాపిల్యము అనే నగరంలో ఉండేవాడు. కుశనాభుడు తన 9 కుమార్తెలను ఆ బ్రహ్మదత్తుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. బ్రహ్మదత్తుడితో వివాహం అవుతుంటే ఒక్కొక్కరి అంగవైకల్యం పోయి వాళ్ళు మళ్ళీ పూర్వ సౌందర్యాన్ని పొందారు. అప్పుడు సోమద వచ్చి తన కోడళ్ళ ఒక్కొక్కరి చేతిని పట్టుకొని కుశనాభుడిని పొగిడింది అని విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడు. ఈ వృత్తాంతం విన్నాక అందరూ ముందుకు బయలుదేరారు. అలా ముందుకు వెళ్ళిన వాళ్ళు గంగానదిని సమీపించారు. అందరూ గంగను చూడగానే ఎంతో సంతోషించారు. అక్కడున్న మహర్షులు మొదలగు వారు ఆ గంగలో తమ పితృదేవతలకు తర్పణం సమర్పించి అగ్నిహోత్రం చేసి ఒడ్డున కూర్చొని మిగిలిన హావిస్సును అమృతంగా భావించి తిన్నారు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. కుశనాభుడికి 9 కుమార్తెలు ఉన్నారు, కానీ కుమారులు లేరు. తనకి కుమారులు కలగడం కోసం పుత్రకామేష్టి యాగం ప్రారంభించాడు. ఆ యాగం జరుగుతుండగా కుశనాభుడి తండ్రి అయిన కుశమహారాజు అక్కడికి వచ్చి, నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. గాది అనేవాడు నీకు కొడుకుగా జన్మించి మన వంశ పేరు నిలబెడతాడు అన్నాడు. నేనే ఆ గాది యొక్క కుమారుడినే రామా అని విశ్వామిత్రుడు రాముడితో చెప్పాడు. అప్పుడు విశ్వామిత్రుడు, నేను కుశవంశంలో జన్మించాను కాబట్టి నన్ను కౌశికుడు అని అంటారు. నా అక్క పేరు సత్యవతి, ఆమె భర్త పేరు రుచకుడు. కొంతకాలానికి మా బావగారు శరీరం విడిచిపెట్టారు. అప్పుడు మా అక్క ఉండలేక సశరీరంగా బావతో స్వర్గానికి వెళ్ళిపోయింది. మా అక్క కౌశికి అనే నదిగా హిమాలయాల మీద ప్రవహిస్తోంది. అందుకే నేను ఎక్కువగా హిమాలయాల మీద మా అక్కకి దగ్గరగా ఉంటాను. ఇప్పుడు ఈ సిద్ధాశ్రమానికి యాగం చేయడానికి వచ్చాను. నీ తేజస్సు చేత రక్షింపబడ్డాను అని రాముడితో చెప్పాడు. అక్కడే ఉన్న ఋషులు అప్పుడు, నీ వంటి వాడు పుట్టడం చేత నీ వంశం ధన్యమయ్యింది, మీ అక్కగారి వల్ల మీ వంశం పరమ పావనం అయ్యింది అని అన్నారు. అప్పుడు రాముడు, గంగకి త్రిపదగ అన్న నామం ఎలా వచ్చిందో చెప్పమన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు. పూర్వకాలంలో హిమవంతుడు అనే పర్వతరాజు, ఆయన భార్య మనోరమ ఉండేవాళ్ళు. వాళ్ళు పెద్ద కుమార్తె గంగ, రెండవ కుమార్తె ఉమ స్వేచ్ఛగా ప్రవహించగలిగే గుణమున్న గంగని స్వర్గలోకానికి పంపిస్తే ఆ నది జలాలను ఉపయోగించుకొని మేము తరిస్తామని దేవతలు హిమవంతుడిని అడుగగా, దేవకార్యము కనుక హిమవంతుడు సరే అన్నాడు. అలా దేవనదిగా గంగ స్వర్గంలో ప్రవహించేది. ఆయన రెండవ కుమార్తె తన తపస్సు చేత కాముడిని దహించిన శివుడికి అర్ధాంగి అయ్యి హైమవతిగా తన తండ్రి పేరు నిలబెట్టింది. పరమ పావని అయిన గంగ ఒకనాడు భూలోకానికి తేవబడి పాతాళానికి చేరింది. 3 లోకముల్లో ప్రవహించినది కనుక గంగని త్రిపదగ అని పిలుస్తారు అని విశ్వామిత్రుడు చెప్పారు. మీరు చెప్పేటటువంటి విషయాలను మనసుకి అతుక్కునేటట్లుగా చెప్పగలరు. కావున నదులన్నిటిలోనూ పరమ పవిత్రమైనది, మనుష్యుల పాపమును హరించగలిగిన అయిన గంగను గురించి మాకు ఇంకా విస్తారంగా చెప్పవలసిందిగా రాముడు విశ్వామిత్రుడిని ప్రార్థించాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు. పార్వతీ పరమేశ్వరుల కైలాసంలో 100 దివ్య సంవత్సరాలు క్రీడించారు. ఈ విషయం విన్న దేవతలకు ఆశ్చర్యమేసింది.
పార్వతీదేవి శంకరుడు తేజస్సులు అసామాన్యమైనవి కాబట్టి వాళ్ళ కలయిక వల్ల జన్మించే భూతాన్ని మనం తట్టుకోలేము అని అనుకున్నారు. ఈ దేవతలంతా బయలుదేరి కైలాసానికి వెళ్ళి శంకరుడిని ప్రార్థించారు. అప్పుడు శంకరుడు బయటికి వచ్చాడు. అప్పుడు వాళ్ళు ఆయనతో, స్వామి, మీరు పార్వతీదేవితో 100 దివ్య సంవత్సరాల నుంచి క్రీడిస్తున్నారు. మీ తేజస్సు గనక వేరొక ప్రాణి రూపంలో వస్తే మేము ఎవరమూ దానిని తట్టుకోలేము. కావున మీరు మీ తేజస్సుని మీలోనే పెట్టుకొని పార్వతీదేవితో తపస్సు చేసుకోండి అన్నారు. వాళ్ళు చెప్పిన దానికి శంకరుడు సరే అన్నాడు. కానీ ఇప్పటికే రేతస్థానము నుంచి నా తేజస్సు కదిలింది. ఇప్పుడు దాన్ని ఎవరు భరిస్తారు? దాన్ని ఎక్కడ వదిలిపెట్టను అని శంకరుడు అడిగాడు. అప్పుడు ఆ దేవతలు, మీ తేజస్సుని భూమి భరుస్తుంది, కావున భూమి మీద వదిలిపెట్టండి అన్నారు. శంకరుడు అలానే భూమి మీద తన తేజస్సుని వదిలిపెట్టాడు. వదిలిన ఆ తేజస్సు భూమి అంతా వ్యాపించింది. ఇంతలో పార్వతీదేవి బయటకు వచ్చి, నాకు బిడ్డ పుట్టకుండా చేసి మీరు శంకర తేజస్సుని భూమి మీద పతనం చేశారు. మీ దేవతలు అందరూ వచ్చి నాకు బిడ్డలు కలగకుండా చేశారు కాబట్టి మీకెవరికీ మీ భార్యలందు బిడ్డలు పుట్టరు. నా భర్త అయిన శంకరుడి తేజస్సుని భరించడానికి భూమి ఒప్పుకుంది కాబట్టి ఇక నుంచి భూమి అనేక రూపాలు పొందుతుంది. ఒకే కాలంలో భూమికి అనేక భర్తలుంటారు. భూమి తన కొడుకుల వలన సిగ్గుతో తల వంచుకుంటుందని శపించింది. ఇది విన్న దేవతలు తలలో వంచుకొని తమ తమ స్థానానికి వెళ్ళిపోయారు. వ్యాపించిన ఆ శంకరుడి తేజస్సును భూమి కూడా తట్టుకోలేకపోయింది. అప్పుడు దేవతలు అగ్నిదేవుడిని వాయువుతో కలిసి ఈ రుద్ర తేజస్సుని తన యందు పెట్టుకోమన్నారు. అప్పుడు అగ్ని ఆ తేజస్సుని తనలో పెట్టుకున్నాడు. శంకరుడు పార్వతీదేవితో తపస్సు చేసుకోవడానికి పశ్చిమ దిక్కుకి వెళ్ళిపోయాడు. అదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు తను పార్వతీ పరమేశ్వరుల బిడ్డడి చేతిలోనే చనిపోయేటట్టు వరం పొందాడు. ఇది తెలిసిన దేవతలకు ఏమి చెయ్యాలో తెలియక బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళారు. అప్పుడు బ్రహ్మగారు ఆలోచించి, హిమవంతుడు మనోరమల కుమార్తెలైన గంగా పార్వతులకు తేడా లేదు, కావున పార్వతీదేవి అక్క అయిన గంగలో ఈ తేజస్సుని విడిచిపెడితే పార్వతీదేవికి కోపం రాదు, కాబట్టి ఆ శివ తేజస్సును గంగలో విడిచిపెట్టమన్నారు. అప్పుడు దేవతలు గంగమ్మ దగ్గరకు వెళ్ళి, దేవకార్య నిమిత్తము నువ్వు అగ్ని దగ్గర నుంచి శివ తేజస్సుని స్వీకరించి గర్భం ధరించాలి అన్నారు. దేవతా కార్యము కనుక గంగ సరే అన్నది. అప్పుడు గంగ ఒక అందమైన స్త్రీ రూపం దాల్చి ఆ తేజస్సును అగ్ని నుండి స్వీకరించింది. శివ తేజస్సు గంగలో ప్రవేశించగానే గంగ కేకలేసింది. ఆ తేజస్సుని నేను భరించలేను, నన్ను ఏమి చేయమంటారు అని అడిగింది. అప్పుడు అగ్నిదేవుడు చెప్పిన విధంగా గంగ ఆ తేజస్సుని కైలాసపర్వతం పక్కనున్న భూమి మీద వదిలింది. అలా భూమి మీద పడ్డ ఆ తేజస్సు యొక్క కాంతివంతమైన స్వరూపం నుంచి బంగారం, వెండి పుట్టాయి. ఆ తేజస్సు యొక్క మలం నుంచి తగరము, సీసము పుట్టాయి. ఆ తేజస్సు యొక్క క్షారం నుంచి రాగి, ఇనుము పుట్టాయి. మిగిలిన పదార్థం నుంచి మిగతా ధాతువులన్నీ పుట్టి ఘనులుగా ఏర్పడ్డాయి. అక్కడ బంగారు పొదలుగా శరవణ పొదలు పుట్టాయి. అక్కడే ఉన్న తటాకం నుండి ఒక పిల్లవాడు ఏడుపు వినిపించింది. పుట్టిన ఆ పిల్లవాడికి పాలు ఎవరు పడతారు అని దేవతలు ఆలోచిస్తుండగా పార్వతీదేవి అంశ అయిన కృత్తికలు ఆ పిల్లవాడికి మా పుత్రుడిగా కార్తికేయుడు అంటే కృతికల పుత్రుడు అని పిలవాలి, అలా అయితే పాలు పడతాము అన్నారు. అప్పుడు దేవతలు కూడా సరే అన్నారు. ఈ మాట విన్న కృత్తికలు ఆనందంగా పాలు పట్టారు. ఆ పుట్టిన పిల్లవాడు 6 ముఖాలతో పుట్టాడు. ఏకకాలంలో 6 కృత్తికల స్తన్యమునందు 6 ముఖాలతో పాలు తాగుతాడు కనుక ఆయనకి షడానశుడు, షణ్ముఖుడు అనే పేర్లు వచ్చాయి. అలాగే అగ్నిదేవుడి నుండి బయటికి వచ్చిన శివ తేజస్సు కనుక ఆయనకి పావకి, అగ్ని సంభవ అని నామాలు. అలాగే పరమశివుడి కుమారుడు కనుక ఆయనని కుమారస్వామి అని పిలిచారు. అలాగే శివుడి వీర్యము స్థలనమైతే పుట్టినవాడు కనుక స్కందడు అని పిలిచారు.
పార్వతీదేవిలా అందంగా ఉంటాడు కనుక అమ్మ అందం వచ్చింది కనుక మురుగన్ అని పిలిచారు. పరమశివుడికి ప్రణవార్థాన్ని వివరించాడు కనుక స్వామిమలై అన్నారు అని విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడు.